గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూల్. సో మనం ప్రీవియస్గా చూసుకున్న వీడియోలో చూసుకున్నట్లయితే మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చూసాం, అలాగే మనం 1781 అమెండ్మెంట్ యాక్ట్ అనేది చూసాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చి పిట్స్ ఇండియన్ యాక్ట్ 1784. సో ఈ పిట్స్ ఇండియన్ యాక్ట్ యొక్క 1784 యొక్క మెయిన్ ఫీచర్స్ అనేది మనం చూసుకున్నట్లయితే, సో ఈ యాక్ట్ ఏం చేసిందంటే మెయిన్గా పొలిటికల్ అఫైర్స్ మరియు కమర్షియల్ ఫంక్షన్స్, అంటే కమర్షియల్ ఫంక్షన్స్ కానీ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీని డివైడ్ చేయడం జరిగింది, అంటే సపరేట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం మన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అన్న వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే కమర్షియల్ అఫైర్స్ అనేది మేనేజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక కొత్త న్యూ బాడీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే బోర్డ్ ఆఫ్ ద కంట్రోల్. సో బోర్డ్ ఆఫ్ ద కంట్రోల్ అనే ఒక కొత్త బాడీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో బోర్డ్ ఆఫ్ ద కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్ అఫైర్స్ అనేది మేనేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఏమైందంటే మనకి డబుల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మెంబర్స్. సో అలాగే ఏం చేసిందంటే ఈ ఎంపవర్డ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మెంబర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఎంపవర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అండ్ సూపర్వైజ్ అండ్ డైరెక్ట్ ఆల్ ఆపరేషన్స్ ఇన్ మిలిటరీ యొక్క ఆపరేషన్ సూపర్వైజ్ చేయడం, అలాగే డైరెక్ట్ చేయడం, అండ్ అలాగే సివిల్ యొక్క ఆపరేషన్స్ డైరెక్ట్ చేయడం, రెవెన్యూ ఆపరేషన్స్ డైరెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్, ఈ యాక్ట్ అనేది ఎందుకు చేయడం జరిగిందంటే మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. అప్పటి వరకు మన ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టెరిటరీస్ ఉంటాయి, అంటే అక్కడ ఎక్కడెక్కడైతే వీళ్ళు ఆధిపత్యాన్ని చలాయించారో దాన్ని బ్రిటిష్ పొజిషన్స్ కింద అని పిలవడం జరిగింది, బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని పిలవడం జరిగింది. అండ్ సెకండ్ రీజన్ వచ్చి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది సుప్రీం పవర్ అనేది ఇవ్వడం జరిగింది. సో పైన ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీకి సుప్రీం పవర్ అనేది ఇవ్వడం జరిగింది, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియాలో. సో ఇది మనకి మెయిన్గా పిట్స్ ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1784. సో ఇందులో నుంచి మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి దే ఎస్టాబ్లిష్డ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో దే ఎస్టాబ్లిష్డ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అండ్ అలాగే వీళ్ళు ఏం చేశారంటే పొలిటికల్ అఫైర్స్ని కమర్షియల్ అఫైర్స్ని డివైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ 1786. సో ఈ యాక్ట్ ఆఫ్ 1786ని ఎవరు స్టార్ట్ చేశారంటే లార్డ్ కార్న్వాలిస్. సో లార్డ్ కార్న్వాలిస్ అన్నవారు అప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో బెంగాల్కి అప్పుడు గవర్నర్ జనరల్. సో ఈయన ఏం చేశారంటే 2 డిమాండ్స్ అనేది చేయడం జరిగింది. సో ఫస్ట్ డిమాండ్ వచ్చి హీ షుడ్ బి గివెన్ టు ద పవర్ ఓవర్ రైడ్ ఇన్ ద డిసిషన్ ఆఫ్ కౌన్సిల్ ఇన్ స్పెషల్ కేసెస్. అంటే కౌన్సిల్ ఒక డిసిషన్ తీసుకున్నట్లయితే, అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక డిసిషన్ తీసుకున్నట్లయితే సో ఆ డిసిషన్ని ఓవర్ రైడ్ చేసే పవర్ అనేది గవర్నర్ జనరల్కి ఉండాలని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. సో సెకండ్ డిసిషన్ వచ్చి హీ వుడ్ బి యాక్ట్ యాజ్ ఏ కమాండర్ ఇన్ చీఫ్. సో కమాండర్ ఇన్ చీఫ్ కింద ఈ గవర్నర్ జనరలే యాక్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ యాక్ట్ ఆఫ్ 1786 చెప్పడం జరిగింది. సో ఈ 2 రికమెండేషన్స్ అనేవి అమల్లో పరచడంలో జరిగింది యాక్ట్ ఆఫ్ 1786 ద్వారా. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 1786 యాక్ట్ అనేది ప్రవేశపెట్టింది లార్డ్ కార్న్వాలిస్. ఈ యాక్ట్ ప్రకారం ఆయనకి ఓవర్ రైడ్ ద డిసిషన్ ఆఫ్ కౌన్సిల్ ఇన్ స్పెషల్ కేసెస్. నెక్స్ట్ యాక్ట్ వచ్చి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. సో 1793 చార్టర్ యాక్ట్ యొక్క మెయిన్ ఫీచర్స్ అనేది చూద్దాం మనం. ఇట్ ఎక్స్టెండ్ ద ఓవర్ రైడింగ్ పవర్ గివెన్ టు ద లార్డ్ కార్న్వాలిస్ ఓవర్ హిస్ కౌన్సిల్. సో ఏం చేసిందంటే ఈ యాక్ట్ అనేది ఓవర్ రైడింగ్ పవర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఓవర్ రైడింగ్ పవర్ అనేది కౌన్సిల్ మీద లార్డ్ కార్న్వాలిస్కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఓవర్ రైడింగ్ పవర్ అనేది అంటే ఏంటంటే వాళ్ళ మీద ఆధిపత్యం, ఈ ఆధిపత్యం అనేది మనకి ఫ్యూచర్ గవర్నర్ జనరల్స్కి అలాగే గవర్నర్ ఆఫ్ ప్రెసిడెన్సీస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇట్ గేవ్స్ ద గవర్నర్ జనరల్ మోర్ పవర్స్ అండ్ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్స్ ఆఫ్ సబార్డినేట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ బొంబాయి అండ్ మద్రాస్. సో గవర్నర్ జనరల్కి ఇందులో ఎక్స్ట్రా పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరి మీద అంటే మనకి గవర్నర్స్ ఆఫ్ ద బొంబాయి అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్, అంటే వీళ్ళ కింద ఉన్న మద్రాస్ మరియు బొంబాయి గవర్నర్స్ మీద ఎక్స్టర్నల్ పవర్స్ అనేది గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇట్ ఎక్స్టెండ్ ద ట్రేడ్ మోనోపాలీ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఇండియా ఫర్ అనదర్ పీరియడ్ ఆఫ్ 20 years. సో ఈ కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపాలీని అనదర్ 20 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ట్రేడ్ మోనోపాలీ అంటే ఈ కంపెనీ మాత్రమే ఆధిపత్యం చలాయించాలి. సో వేరే ఎటువంటి బ్రిటిష్ మర్చెంట్స్ అన్న వాళ్ళు ఇక్కడ ట్రేడ్ చేయడం జరగదు. సో అలాగే ఈ కంపెనీ యొక్క ట్రేడ్ అనేది ఎక్స్ట్రా 20 years ఇవ్వడం జరిగింది. అలాగే ఇట్ లేడ్ డౌన్ ద మెంబర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది మన పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా మనం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది న్యూ బాడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వాళ్ళకు వచ్చే శాలరీస్ అనేవి ఇండియన్ రెవెన్యూస్లో ఇవ్వకూడదని చెప్పి ఈ యాక్ట్ అనేది చెప్పడం జరిగింది. సో ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మనకి గవర్నర్ జనరల్కి మోర్ పవర్ ఇవ్వడం జరిగింది, అలాగే ట్రేడ్ మోనోపాలీని ఇంకొక 20 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 యొక్క మెయిన్ ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ఇట్ అబాలిష్డ్ ద ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఇండియా. సో మనకి 1793లో
లార్డ్ కార్న్వాలిస్ ట్రేడ్ మోనోపాలీని 20 years ఎక్స్టెండ్ చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీకి. బట్ 1813 యాక్ట్ ప్రకారం ట్రేడ్ మోనోపాలీ అనేది రద్దు చేయడం జరిగింది. సో అలాగే ఇండియన్ ట్రేడ్ అనేది ఎవరన్నా చేసుకోవచ్చు, అంటే బ్రిటిష్ మర్చెంట్స్ ఎవరన్నా ఇండియాకి వచ్చి ట్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇండియాలో ఉన్న టీ యొక్క ట్రేడ్ మాత్రం ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోనే ఉంది. అలాగే చైనాలో ట్రేడ్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఇట్ అసెప్టెడ్ ద సావర్జినిటీ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ ఓవర్ ద కంపెనీస్ టెరిటరీస్. సో ఏంటంటే బ్రిటిష్ క్రౌన్కి మోర్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కంపెనీ యొక్క టెరిటరీ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ బ్రిటిష్ యొక్క సావర్జినిటీ అనేది మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇట్ అలౌడ్ ద క్రిస్టియన్ మిషనరీస్ టు కమ్ టు ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్లైటింగ్ ద పీపుల్. సో ఈ యాక్ట్ ఏం చేసిందంటే క్రిస్టియన్ మిషనరీస్కి ఇండియాలోకి అలౌ చేయడం జరిగింది. సో వాళ్ళు అలౌ చేసి ఇక్కడ నేటివ్గా ఉన్న పీపుల్ని ఎన్లైట్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే మత మార్పిడి చేయడం జరిగింది. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్ ద వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఇండియా. అంటే ఇండియాలో ఉన్న నేటివ్ పీపుల్కి వెస్టర్న్ ఎడ్యుకేషన్ నేర్పించడం జరిగింది ఈ యాక్ట్ ద్వారా. అలాగే ఏం చేశారంటే ఇట్ అథరైజ్డ్, అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే లోకల్ గవర్నమెంట్స్ని పీపుల్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేయమనడం జరిగింది. సో ఎవరైతే ట్యాక్స్ పే చేయరో వాళ్ళకి పనిష్ చేయడం కూడా జరుగుతుందని ఈ యాక్ట్ అనేది చెప్పింది. సో 1813 ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే వీళ్ళు ట్రేడ్ మోనోపోలీని అబాలిష్ చేయడం జరిగింది. బట్ టీకి మాత్రం ఇండియాలో టీకి అండ్ చైనాలో మాత్రం ట్రేడ్ మోనోపోలీ అనేది యథావిధంగా జరగడం స్టార్ట్ చేసింది. అలానే వీళ్ళు ఏం చేశారంటే ఇట్ అలౌడ్ ద క్రిస్టియన్ మిషనరీస్ అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ కూడా చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 స్టార్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ యాక్ట్ వచ్చి మనం డిస్కస్ చేసుకునేది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో ఈ యాక్ట్ యొక్క ఫైనల్ స్టెప్ ఏంటంటే టువార్డ్స్ ద సెంట్రలైజేషన్ ఆఫ్ ఇండియా. సో మనం ప్రీవియస్ యాక్ట్స్ అన్ని చూసుకున్నట్లయితే వాళ్ళు బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి పరిపాలించడం జరిగింది. సో ఈ యాక్ట్ మనం చూసుకున్నట్లయితే 1833 యాక్ట్ అనేది ఎంటర్ ఓవర్ ఆఫ్ ఇండియా. సో ఇండియా మొత్తానికి ఒక సింగిల్గా ఒక సెంట్రలైజేషన్ అనేది ఉండాలని చెప్పి ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం మనం. ఇట్ మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో అప్పటి వరకు ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మార్చింది. అండ్ వెస్టెడ్ హిమ్ ఆల్ సివిల్స్ అండ్ మిలిటరీ పవర్స్. సో అన్ని సివిల్స్ కానీ మిలిటరీ పవర్స్ కానీ ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో thus ద యాక్ట్ క్రియేటెడ్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ ద అథారిటీ ఓవర్ ద ఎంటైరియల్ టెరిటోరియల్ ఏరియా పొసెస్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ టైం ఈ యాక్ట్ ఏం చేసిందంటే బ్రిటిష్కి ఎంటైర్ అథారిటీ అనేది యాక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ టైం. సో అలాగే ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ లార్డ్ విలియం బెంటిక్. సో లార్డ్ విలియం బెంటిక్ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో అలానే ఏం చేసిందంటే గవర్నర్ ఆఫ్ బొంబాయి కానీ గవర్నర్ ఆఫ్ మద్రాస్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ అనేది ఈ యాక్ట్ అనేది తగ్గించడం జరిగింది. అలాగే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్రిటిష్ ఇండియా మొత్తం. సో దీస్ లాస్ మేడ్ అండర్ ద. సో ఎప్పుడైతే మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లాస్ అనేది చేయడం మొదలు పెడితే దాన్ని యాక్ట్స్ అని పిలవడం జరిగింది. సో ప్రీవియస్గా మనం జరిగేవన్నీ రెగ్యులేషన్స్. సో ఎప్పుడైతే ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 వచ్చిందో దీని తర్వాత జరిగే యాక్ట్స్ అన్ని మనం యాక్ట్గా పిలవడం జరిగింది. సో అలాగే ఇట్ ఎండెడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఏ కమర్షియల్ బాడీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీని కమర్షియల్ బాడీగా ఎండ్ చేసి అది యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ కింద తయారు చేయడం జరిగింది. అలాగే ఇటు ప్రొవైడ్ ద కంపెనీ టెరిటరీస్ ఇన్ ఇండియా. సో అలాగే ప్రతి కంపెనీ కంపెనీ యొక్క టెరిటరీస్. అట్లానే ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అటెంప్టెడ్ టు ఇంట్రడ్యూస్ ఎ సిస్టమ్ ఆఫ్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. సో చార్టర్ యాక్ట్ 1833 ఏం చేసిందంటే ఒక అటెంప్ట్ చేసింది. అంటే ఏంటంటే సివిల్ సర్వీస్ సిస్టమ్ని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ సివిల్ సర్వీస్ సిస్టమ్ని ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఈ యాక్ట్ ఏం చెప్పిందంటే ఇండియన్స్ అనే వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పింది. బట్ ఏమైందంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది దీన్ని అపోజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఈ మెయిన్ యొక్క ఫీచర్స్ ఏంటంటే చార్టర్ యాక్ట్ 1833 యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఈ యాక్ట్ అనేది సెంట్రలైజేషన్కి ఫైనల్ స్టెప్గా తీసుకోవడం జరిగింది. అలాగే ఈ యాక్ట్ ఏం చేసిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి లార్డ్ విలియం బెంటిక్. సో అలానే ఈ యాక్ట్ అనేది ఏం చేసిందంటే గవర్నర్స్ ఆఫ్ బొంబాయి మద్రాస్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ అనేది డిప్రైవ్ చేసింది, అంటే తగ్గించింది వాళ్ళ పవర్స్ అనేది. అలాగే గవర్నర్ జనరల్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యాక్ట్ ప్రకారం మనకి ఈ యాక్ట్ తర్వాత ప్రీవియస్ యాక్ట్స్ అని రెగ్యులేషన్స్ అంటారు. సో దీని తర్వాత జరిగిపోయినట్లు ఈ యాక్ట్స్ అని పిలవడం జరిగింది. అలాగే ఏంటంటే ఇది సివిల్ సర్వీస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ దాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది వాళ్ళు అపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఇండియన్స్కి పార్టిసిపేషన్ లేదని చెప్పి. సో నెక్స్ట్ యాక్ట్ వచ్చి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853.
సో ఇది వచ్చి దిస్ వాస్ ద లాస్ట్ సిరీస్ ఆఫ్ చార్టర్ యాక్ట్స్. చార్టర్ యాక్ట్స్లో లాస్ట్ సిరీస్ ఏంటంటే 1853. దిస్ ఈస్ పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ బిట్వీన్ 1793 అండ్ 1853. అంటే చార్టర్ యాక్ట్స్ అంటే 1793 నుంచి చూసుకొని 1853 మధ్యలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే పాస్ చేసిందో దాన్ని చార్టర్ యాక్ట్స్ అంటారు. సో ఈ 1853 చార్టర్ యాక్ట్ అనేది లాస్ట్ చార్టర్ యాక్ట్. సో ఇందులో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఇట్ సపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ జనరల్స్ కౌన్సిల్. సో గవర్నర్ జనరల్ కౌన్సిల్స్లో లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని సపరేట్ చేయడం జరిగింది. ఇట్ ప్రొవైడ్ ఫర్ ఎడిషన్ ఆఫ్ 6 న్యూ మెంబర్స్ ఆర్ కాల్డ్ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ టు ద కౌన్సిల్. సో మరో కొత్త 6 మెంబర్స్ని యాడ్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఏమంటారంటే లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ టు ద కౌన్సిల్ అంటారు. సో ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ సపరేట్ గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇంకో రకంగా అంటే మెయిన్గా ఏంటంటే ఫస్ట్ మనకి ఈ యాక్ట్ అనేది లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ సపరేట్ చేసింది. అలాగే ఒక 6 న్యూ మెంబర్స్ ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కౌన్సిల్ ఏమంటామంటే మనం ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా పిలవచ్చు. అలాగే దిస్ లెజిస్లేటివ్ వింగ్ ఆఫ్ కౌన్సిల్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యాక్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. సో ఈ లెజిస్లేటివ్ వింగ్ ఆఫ్ కౌన్సిల్ ఫంక్షన్ యాజ్ ఎ మినీ పార్లమెంట్. సో ఈ 6 మెంబర్స్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఒక మినీ పార్లమెంట్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. సో ఎలా అయితే బ్రిటిష్ పార్లమెంట్ వర్క్ చేస్తుందో సేమ్ అలానే ఇది ఒక మినీ పార్లమెంట్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ కౌన్సిల్ మెంబర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హౌస్ ఆఫ్ అసెంబ్లీలో కూర్చొని డిస్కషన్స్ చేయడం జరుగుతుంది. అలానే ఈ యాక్ట్ ఏం చేసిందంటే ఇట్ ఇంట్రడ్యూస్డ్ అన్ ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్ ఆఫ్ సెలక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. సో సివిల్ సర్వెంట్ యొక్క సెలక్షన్ కానీ రిక్రూట్మెంట్ కానీ స్టార్ట్ చేయడం అనేది ఈ యాక్ట్ జరిగింది. సో ఈ యాక్ట్ అనేది సివిల్ సర్వీస్ అనేది ఇండియాస్ కూడా ఓపెన్ చేయొచ్చు అని చెప్పింది. అలాగే ఏ కమిటీ ద్వారా అంటే అకార్డింగ్ టు ద మ్యాక్యులే కమిటీ, ద కమిటీ ఆన్ ద ఇండియన్ సివిల్ సర్వీస్ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1854. సో 1854లో మనకి ఒక కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఏంటంటే మ్యాక్యులే కమిటీ. సో ఈ వీళ్ళు ఏం చేశారంటే ఈ యాక్ట్ ప్రకారం మనకి ఇండియాలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇండియన్స్ ఆల్సో కూడా పార్టిసిపేట్. అట్లానే ఇట్ ఎక్స్టెండ్ ద కంపెనీస్ రూల్స్ అండ్ అలౌడ్ టు రిటైన్ ద పొజిషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీస్ ఆన్ ద ట్రస్ట్ ఫర్ బ్రిటిష్ క్రౌన్. సో ఏం చేసిందంటే ఇది కంపెనీ రూల్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఏది బ్రిటిష్ పార్లమెంట్ అనేది. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే బ్రిటిష్ పార్లమెంట్ అనేది కంపెనీ రూల్స్ అనేవి టెర్మినేట్ చేయొచ్చు. సో ఏంటంటే ఇప్పుడు కంపెనీ రూల్ అంతా ఒక బ్రిటిష్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఇట్ ఇంట్రడ్యూస్డ్ ద ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎప్పుడైతే మన 6 మెంబర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నారో అందులో లోకల్ రిప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో 4 మెంబర్స్ అనేవాళ్ళు లోకల్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎవరంటే గవర్నమెంట్ నుంచి మద్రాస్ కానీ బొంబాయి కానీ బెంగాల్ అండ్ ఆగ్రా ప్రెసిడెన్సీస్ నుంచి వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో 1853 చార్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ ఫంక్షన్స్ని డివైడ్ చేయడం జరిగింది. అలానే 6 న్యూ మెంబర్స్ యొక్క కౌన్సిల్ని అంటే మినీ పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీన్ని ఏమంటామంటే మనం ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. అట్లానే ఇది ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 1854లో అకార్డింగ్ టు ద మ్యాక్యులే కమిటీ. అట్లానే ఇట్ ఎక్స్టెండెడ్ ద కంపెనీ రూల్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలానే ఆ ఎక్స్టెన్షన్ అనేది ఈ యొక్క బ్రిటిష్ పార్లమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అలానే ఇట్ ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ని ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.